జరిగింది కాకుండా కనీసం సారీ కూడా చెప్పకుండా ఎంత పొగరుగా వెళ్తుందో చూడు టైలర్. కొంతమంది అంతే సారు, వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. పదండి. ఎవరమ్మా ఇక్కడ? ఎవరు మేడం? పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరిక్కడ అని అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరు మేడం? నేనొచ్చింది పోలీసుల కోసం కాదు ఇన్స్పెక్టర్. నా తమ్ముడు ఒక అమ్మాయినేదో చేశాడని ఇక్కడెవరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారంట. ఎవరది? హలో, నువ్వేనా? మేడం, వాళ్ళు రావడం, కంప్లైంట్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయిపోయింది. ఓ, అయిపోయిందా? అయితే నా పని మీతోనే. ఆ ఎఫ్ఐఆర్ ఏమీ అవసరం లేదు. దాన్ని చించి కేసు కొట్టేయండి. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఎఫ్ఐఆర్ కాపీ చించేయడమేంటి? పర్వాలేదండి, చెప్తున్నాను కదా, చించేయండి. ఈ కేసులో ఇవేవి వర్కౌట్ కావు. ఎవ్వరూ ఏవి చెయ్యలేరు. అనవసరంగా మీ టైము వేస్ట్, నా టైం వేస్ట్. చించేయండి. హలో మేడం, ఏం మాట్లాడుతున్నారు? పోలీస్ స్టేషన్కి వచ్చామనుకుంటున్నారా? ఇంకెక్కడికైనా వచ్చామనుకుంటున్నారా? ఇది రేప్ అటెంప్ట్ కేస్. అది ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే అరెస్ట్ చేయాల్సిందే. చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మేడం. చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కొంతమందికి ఎప్పటికీ చుట్టాలు ఇన్స్పెక్టర్. మా నాన్న ఎమ్మెల్యే, మా బాబాయ్ ఎక్స్ మినిస్టర్. చట్టానికి ఇంతకన్నా దగ్గర చుట్టాలు ఎవరైనా ఉంటారా? మరి చుట్టాలొస్తే తగిన మర్యాదలు చేసి వాళ్ళు అడిగినవి చేయకుండా కాదు కూడదు అంటారేంటి? క్లోజ్ చేసేయండి. మేడం, మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకసారి ఎఫ్ఐఆర్ అంటూ రిజిస్టర్ అయ్యాక మాజీ మినిస్టర్ కొడుకే కాదు, ప్రెజెంట్ మినిస్టర్ కొడుకైనా సరే అరెస్ట్ చేయాల్సిందే, కోర్టులో హాజరుపరచాల్సిందే. అయితే కుదరదంటారు. ఒక దారుంది మేడం, కాంప్రమైజ్. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ చేత విత్డ్రా చేయిస్తే అప్పుడు కేసు కొట్టేయచ్చు. లేదంటే మీరు, నేను ఎవ్వరూ మీ తమ్ముడిని కాపాడలేరు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కేసు విత్డ్రా చేయించుకోండి. కేసు విత్డ్రా చేయించుకోవాలి అంతే కదా? అయిపోతుంది. అయినా నేను చెప్తే మీరు కొట్టేస్తే కిక్కే ఉంటుంది. ఎవరు పెట్టారో వాళ్లే వెనక్కి తీసుకుంటేనే కదా అసలైన కిక్కు. వస్తారు, కేసు వెనక్కి తీసుకుంటారు. అమ్మో, అసలే టైం బాగాలేదు. ఎవరు చూడకముందే అక్కడ పెట్టేయాలి.
ఇక నుంచి నువ్వు ఈ ఇంటి చిన్న కోడలివి కాదే, ఇంటి దొంగవి. ఎప్పుడో శ్రావణితో పందెం ఓడిపోయి ఇంట్లోంచి పోవడం కాదు, నువ్వు దొంగవని తేలి అందరూ తిట్టే తిట్లు భరించలేక నీ అంతట నువ్వే వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు నన్ను కొట్టిన దెబ్బలకి ప్రతీకారం తీర్చుకున్నట్టు ఉంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది. అబ్బా పసుపు. అమ్మయ్యా, ఒక్క క్షణం ఆలస్యమైనా దొరికిపోయి ఉండేదాన్ని. ఏంటత్తా మమ్మల్ని చూడగానే బొమ్మల నించుండిపోయావేంటి? మళ్ళీ ఏదైనా ఏదో పని చేసావా ఏంటి? అంతేరా, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటే గానీ నీకు నిద్ర పట్టదు. పిన్ని, ఆ చేతికి ఆ పసుపు ఏంటి? ఇదా, మొన్న చెయ్యి కాల్చేశారు కదా, పసుపు రాస్తే తగ్గుతుందంటే నేనే రాసుకున్నాను. హరి అత్త, ఇంతకీ నీ చెయ్యి ఎవరు కాల్చారో తెలిసిందా? ఏమోరా, చెయ్యిలా పైకి పెట్టి కూర్చున్నానా, ఎవరో బాగా కాలిన గరిటె తెచ్చి చేతిలో పెట్టేశారు. లేచి చూస్తే ఎవ్వరూ లేరు. అంతేలే అత్త, ఈ మధ్యన ఎవరు ఏం చేసినా అంత తేలిగ్గా దొరకడం లేదు. మొన్న మాకు అంతే, ఫుడ్ ఆర్డర్ అని చెప్పి రాంగ్ కాల్ చేసిన వాళ్ళు ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు నీ చెయ్యి కాల్చిన వాళ్ళు ఎవరో నీకు తెలీదు. సరే పద టైలర్. ఇది వీడి పని అయి ఉంటుందా? సారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏం టైలర్? పిన్ని చెయ్యి కాల్చింది మీరే కదా? నేనా? నేనెందుకు కాలుస్తాను టైలర్? నేను పడుకుండిపోయాను కదా, అయినా నా ఆవేశం అంతా ఎప్పుడో పోయింది కదా టైలర్. ఆహా, ఆవేశం పోయింది సారు, కానీ కొత్తగా చిన్న చిన్న మాయలు ఏవైనా అబ్బాయేమోనని చిన్న డౌట్ వచ్చింది. నీ మాయలో పడ్డాక ఇంకేం మాయలు అబ్బుతాయి టైలర్? ఆహా, సారు పదండి. చేసిందంతా చేసి ఏ సంబంధం లేనట్టు ఎలా ఆడుకుంటున్నాడు చూడు. ఆ కేసు వెనక్కి తీసుకోకపోతే పోలీసులు లోపలేస్తారన్న భయం కూడా లేదు. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? అక్క వెళ్ళింది కదా, చూసుకుంటుందిలే. అదిగో అక్క వచ్చింది. మాయా, ఏమైందమ్మా? కేసు కొట్టేశారా? లేదు పిన్ని. అయితే వీడిని తీసుకెళ్తారా? జైల్లో వేస్తారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? పిన్ని, నేనున్నాను కదా చూసుకోవడానికి. ఎఫ్ఐఆర్ ఇచ్చాక కేసు కొట్టేయడానికి కుదరదు. పెట్టిన వాళ్లే వెనక్కి తీసుకోవాలి. కానీ అది వెనక్కి తీసుకోదక్క. కాదు కూడదు అన్న మాటలు ఈ మాయ దగ్గర ఉండవు వికాస్. ఇప్పుడే దాని దగ్గరికి వెళ్ళి దాని లెక్క తేలుద్దామనుకున్నాను. కానీ నేను దాని దగ్గరికి వెళ్ళవేంటి? అదే నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. కేసు వెనక్కి తీసుకునేలా చేస్తాను. ఈ లోపల పోలీసులు వస్తే మన ఇంట్లోకి వచ్చే ధైర్యం ఏ పోలీసుడు చేస్తాడు పిన్ని? నేనుండగా వాడి చొక్కా కాలర్ని కూడా ఎవడు తాకలేడు. రేయ్,
నువ్వు మాత్రం పొరపాటున కూడా ఇల్లు వదిలి బయటికి వెళ్ళొద్దు. అలాగే అక్క. సారు, 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 ఎక్కడికెళ్ళారు ఈయన? ఈ టైంలో ఎక్కడికెళ్ళారు? ఎక్కడెక్కడో చూపిస్తుందేంటి? ఇంత రాత్రి అక్కడికెందుకు వెళ్ళారు? క్షణక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏ పాడుకళ్ళు పడకుండా నీ పెనివిటిని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలి. నిన్ను మాయ చేసి మబ్బులా కమ్మాలని సుత్తున్నాయే తల్లే మాయ. పెనుమాయ కమ్ముకొస్తుందే తల్లి. సారు,
కలలో వచ్చింది.